ఇక వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ హామీల అమలులో కాంగ్రెస్ కు రోడ్ మ్యాప్ లేదు. రామ మందిరంతో ప్రతి హిందూ ఇంట పండుగ చేసుకుంటున్నారు కిషన్ రెడ్డి. ఏప్రిల్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు. అంటే ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ నోటిఫికేషన్ వస్తుంది. మరి మార్చి ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వచ్చేది ఉంటే దానికన్నా ముందే ఫిబ్రవరి మొత్తం ఎన్నికల ప్రచారం జరగాలి. కాబట్టి మరి ఈరోజు రామ మందిరం ఓపెనింగ్ వాళ్ళు పెట్టుకున్నారు. రామ మందిరం ఓపెనింగ్ మధ్యలో అంటే రామ మందిరం వల్ల ఈరోజు ప్రతి హిందూ ఇంట పండుగ జరుగుతుంది అని అంటే ప్రతి హిందూ ఇంట కాదు, ప్రతి ఇంట్లో పండుగ చేసుకునేయండి. కానీ కేవలం ఆ హిందువులందరూ బాధపడేటువంటి బాధ ఏంది అని అంటే నరేంద్ర మోడీ ఆ క్రతువులు చేయడమే. ఆ ఒక్క విషయంలో మాత్రం హిందువులు ఎవరు సంతోషంగా లేరు. హిందువులు ఎవరు సంతోషంగా లేకపోవడం కారణం ఏంటి అని అంటే అసలైన హిందుత్వవాదులైనటువంటి పీఠాధిపతులు ఆ కార్యక్రమాన్ని విమర్శిస్తున్నారు. కాబట్టి ఆ పీఠాధిపతులు రానటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ చేస్తున్నాడు. కాబట్టి హిందువులు చాలా బాధలో ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వచ్చే ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి. మరి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఇప్పుడిప్పుడే రాజకీయాలకు రావాలనే ఆలోచన చేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నాకు అక్కడ సీటు కావాలి, నాకు ఇక్కడ సీటు కావాలి, ఇక్కడ రాకపోయినా పర్లేదు, అక్కడ ఇచ్చినా పర్లేదు అని చెప్పేసి మీరు ఆ స్థానంలో అప్పటికప్పుడు ప్రచారం చేసుకోవడం కాకుండా ఇప్పటి నుండి ఎన్నికల ప్రచారంలో ఉండండి. ఎన్నికల కోసం ప్రయత్నం చేయండి. ఊరూరు తిరగండి, ఊరూరా ప్రచారం చేయండి. తప్పకుండా గెలిచడానికి ప్రయత్నం చేయండి. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోయి మేము నిలబడతామని చెప్పేసి నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్తే కనీసం 100 ఓట్లు కూడా రావు. దయచేసి ఇప్పటి నుండి అన్ని పార్టీలు ప్రచారం ప్రారంభించినాయి, పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే 12 సీట్లు గెలుస్తామని చెప్పేసి ఎప్పటి నుండో అంటే ఏ జిల్లాలకు ఎవరెవరు ఇన్ఛార్జ్లు అని చెప్పేసి ఆ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రచారాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు అందరూ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీ ప్రెసిడెంట్లు వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలోకి లాక్కున్నటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వచ్చే నాకు తెలిసైతే ఫిబ్రవరి మొదటి వారం నుండి మొదలుకుంటే ఏప్రిల్ వరకు మొత్తం బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అవసరమైతే బీజేపీ నుండి కొంతమందిని జంప్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అట్లాంటి ప్రయత్నం ఆ పార్టీలు చేస్తున్నప్పుడు ఇక్కడ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి రాజకీయం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నా. కరోనా కన్నా ప్రమాదకారి వైరస్ ఎక్స్ వైరస్ సోకితే కోవిడ్ కన్నా 20 రెట్లు డేంజర్. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా అప్రమత్తం కావాలని WHO అంటుంది. ప్రత్యేక హోదా సాధనలో జగన్ బాబు విఫలం. మొత్తంగా అయితే కరోనా కన్నా ప్రమాదకారి ఎక్స్ వైరస్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మళ్ళా లోక్సభ ఎన్నికలకు ముందు కరోనాను ముందరపెట్టి భయపెట్టేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఏందో. మరి ఎక్స్ వైరస్ వచ్చినా, ఇంకో జెడ్ వైరస్ వచ్చినా, డబ్ల్యూ వైరస్ వచ్చినా అది ఎంతమంది ప్రాణాలు తీస్తుందో లేదో తెలియదు. కానీ అయితే ఇక్కడ ఒక్క విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కరోనా కన్నా ఈ దేశంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్ ఆకలి. ఆ ఆకలి అని ఆదేశాన పాట పాడినప్పుడు ఆదేశాన పాటలో కూడా ఒకసారి పాట పాడతారు. పేద రోగం కన్నా పెద్ద రోగం ఉన్నదా అని. పేద రోగం కన్నా పెద్ద రోగం ఉన్నదా? కరోనా వల్ల ఈ దేశంలో చచ్చిపోయిన వాళ్ళు ఆనాడు లాక్డౌన్ సమయంలో కానీ కరోనా విజృంభించిన సమయంలో కానీ కరోనాతో చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య కన్నా 4 ఇంతలు 5 ఇంతలు ఎక్కువ రేట్లో ఆకలితో చచ్చిపోయారు. ఆకలి వల్ల చచ్చిపోయిన వాళ్ళని కూడా కరోనా కేసులుగానే తీసుకున్న పరిణామాలు జరిగినాయి. ఈ దేశంలో ఎన్నటికీ ఏ రోజుకి ఎంత పెద్ద వైరస్ వచ్చినా కూడా ఆ వైరస్ కన్నా అతిపెద్ద వైరస్ ఏదైతే ఉందో అది ఆకలి, పేదరికం. ఆ ఆకలి, పేదరికం అనే వైరస్ గురించి ఎవరు మాట్లాడకుండా, పాలకులు, ప్రజలు ఎవరు మాట్లాడకుండా, నాయకులు, మేధావులు అనే వాళ్ళు కూడా మాట్లాడకుండా ఈరోజు కరోనాను భయపడుతున్నాం. కానీ కరోనా కన్నా డేంజర్ వైరస్ ఆకలి అనే విషయాన్ని, ఆకలి చావులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. మరి కరోనా కేసులతోనే మనం అంతగానం భయపడి లాక్డౌన్ పెట్టుకుంటున్నాం. కానీ ఆకలి చావులు పెరగకుండా కనీసం అన్నదానం చేయడమో, నలుగురికి పెట్టడమో, నలుగురికి నీవు సంపాదించుకున్న దాంట్లోకి వెళ్ళి నలుగురి ఆకలిని తీర్చడమైన ప్రయత్నం చేద్దామనే ఆలోచన మాత్రం ఎవరికి రావట్లేదు. మరి ఎన్ని రోజులు కరోనాతో భయపెట్టినా కూడా కరోనా వల్ల చచ్చిపోయారు. ఈరోజు ఎండిన డొక్కలతో బతికేటువంటి వాళ్ళకి కరోనా అనేది పెద్ద భయం కాదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కరోనా కన్నా ఎక్స్ వైరస్ ప్రమాదకరం.